సాలంకే డీసీపీ చిత్రోలి అంతా నా ముందులో ఒక వ్యక్తే కాదని చెప్పారంటగా. మీ గురించి అంత గొప్పగా అనుకుంటున్నారా? ఇలా చూడండి సార్, నేను పెద్ద మనిషినే కానీ. అలాగా? విన్నారా? అవును. ఏంటని అడగండి మరి. ఆయన చెప్పేది కరెక్టే కదా. నాకంత గొప్ప వ్యక్తా? నువ్వు చెప్పు. దే కాల్ మీ చిత్రోలి. సార్ వాళ్ళు నిక్కు నేమ్ పెట్టి కూడా మిమ్మల్ని పిలుస్తారు సార్. మిమ్మల్ని ఇంకా ఎన్ని పేర్లు పెట్టి పిలుస్తున్నారో అది మీకు తెలుసా? అలాగా? ఎలాంటి పేర్లతో పిలుస్తారు సార్? అది మీరు వింటే బాధపడతారు. అదేం పర్లేదు, చెప్పు. సార్ అదే యుద్ధం చెప్తున్నాను కదా సార్. నేను ముందలుంటే చిత్రోలి, లేకపోతే బొంగమూతి. బొంగమూత? లేదు, ఇది కూడా ఒక పేరే. అది మీ పేరే. వేరే? అరే వద్దు సార్, వదిలేండి. వింటే బాధపడతారు. ఆల్రెడీ బాధపడుతున్నా, ఇక వింటే ఏమీ అవ్వదు. చెప్పు. చెప్పండి. చెప్పమంటున్నానా? సరే, మీరు వింటేనే ఊరుకుంటారంటే నేను చెప్పి తీరుతాను. డీసీపీ ప్రాణాలు తీస్తాడు. బుర్ర లేని వెధవ. బుర్రలో ఏమీ లేదు. పాసిపోయిన బిర్యానీ. తలకాయ లేని వెధవ. కంపు కొట్టే సాక్సు. ఇంకే వేరేమైనా ఉన్నాయా? ఇంకొకటి ఉంది. అది కూడా చెప్పండి. దాన్ని కూడా ఎందుకు వదిలిపెట్టారు? మళ్ళీ మీకే కష్టంగా ఉంటుంది. సార్ మీ మనసు బాధపడుతుందో వదిలేమన్నానుగా. బాధపడితే బాధపడండి, మొక్కలైపోయింది కదా. ఇంకా ఒకటే ఒకటి సార్, తోక తెగిన బల్లి. ఈ పేరు పెట్టింది ఎవరు? వద్దు, వదిలేయండి సార్. ఓ, ఈయనేనా? సలోంకే, నేను తోక తెగిన బల్లినా? లేదే. చెప్పు. అవును, నిజమే. మీరు తోకలేని బల్లే. ఎప్పుడు చూసినా కొట్టుకుంటూ ఉంటారు కదా. ఎందుకు మిమ్మల్ని తోకలేని బల్లి అని చెప్తున్నానంటే, ఎన్నిసార్లు అంటించినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటున్నారు కదా. బల్లి యొక్క తోక లెక్క నేను. సరే వదిలే. మీ దగ్గర ఒక ప్రశ్న అడుగుతా. మీ దగ్గర అసలు బుర్రుందా లేదనేది చూస్తా. అడగండి. సలోంకి వద్దు, వదిలే. తర్వాత ఇరుక్కుంటావు. సరే సరే అడగండి. అయితే విను. సాయంత్రం సమయంలో ఒక ఎయిర్పోర్ట్ నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఒక వ్యక్తి పైనుండి కింద పడిపోయాడు. నేల మీద. ఎక్కడి నుండి పడ్డాడు? ఎన్ని అడుగుల దూరం నుండి పడ్డాడు? అది తెలీదు. కానీ వాడి శరీరంలో ఉన్న 110 ఎముకలైతే ముక్కలైపోయాయి. ఎన్ని? 110. మన శరీరంలో ఎన్ని ఎముకలుంటాయి? 206. 206. తెలివైన వ్యక్తే. అదే తెలుసు కదా. ఆ శవం యొక్క పాకెట్ నుండి ఒక్క టికెట్ దొరికింది. ఒక ఎయిర్లైన్స్ ఒక టికెట్. ఆ వ్యక్తి ఏదో ఫ్లైట్లో అయితే వెళ్ళాడు. ఏ ఎయిర్లైన్ సార్? ఆన్సర్ కావాలా? అదైతే చెప్పను. ఆ సమయంలో ఆకాశంలో చూసా అంటే 10-15 ఫ్లైట్లు ఆకాశంలో వెళ్తున్నాయి, వెవ్వేరు ఎయిర్లైన్స్. కానీ టికెట్ ఒక ఫ్లైట్దే కదా. ముందైతే వినండి. అప్పుడు ఆకాశంలో ఎగురుతున్న అన్ని ఫ్లైట్లు ఒకటే చెప్పారు. వాళ్ళ ప్యాసింజర్స్ ఎవరు కనపడకుండా పోలేదు. ఎవరు అక్కడి నుండి దూకలేదంట. అలాగే తలుపు కూడా తీయలేదంట. డోర్ మీద చెయ్యేస్తుంటేనే పెద్ద సమస్య అయి ఉండేది కదా. అయితే సాలంకే గారు, ఈ తోకలేని బల్లి మీ దగ్గర అడిగే ప్రశ్నే కదా ఏసీపీ గారు. ఆ వ్యక్తి గనక ఫ్లైట్ నుండి గనక దూకపోతే అసలు ఎక్కడి నుండి వచ్చుంటాడు? నన్నెందుకు చూస్తున్నావు? నోరు తెరవద్దని అప్పుడే చెప్పానుగా. సరే సరే సరే, మీ ఇద్దరు మీ యొక్క బుర్రలు అంత పిండవసరం లేదు. మీకు 3 ఆప్షన్లు ఇస్తా. 1, ఈ వ్యక్తి ఏమైనా రాకెట్ నుండి కింద పడి ఉండాలి. ఆప్షన్ నంబర్ 2, ఇతన్ని ఎవరో పారాషూట్ మూలంగా కిందకు తోస్తారు కదా. అండ్ ఆప్షన్ నంబర్ 3, ఈ వ్యక్తి ఏదో ఫ్లైట్లో గనక వెళ్ళాడు, కానీ ఎట్లా కిందకు వచ్చాడో తెలీదు. దీని యొక్క జవాబు నాకు త్వరగా అలాగే వేగంగా కావాలి. అర్థమవుతుందిగా? దీనికి గనక నువ్వు సమాధానం చెప్పకపోతే నేను ఉద్యోగం నుండి పీకేస్తా. నేను తోకలేని బల్లినా? చూద్దాం. అలాగే ముఖ్యమైన విషయం, అరగంట తర్వాత అప్పుడు ఆ బాడీ ఎవరి చేతిలో చిక్కింది? అప్పుడు ఆ శరీరం చాలా కూల్గా ఉంది, ఐస్ గడ్డలాగా. అదెట్లా అంత చల్లగా ఉంటుంది? ఆలోచించు.
నాకు వెంటనే సమాధానం కావాలి, త్వరగా కావాలి, లేదంటే అంతే సిఐడి నుండి పీకేస్తా. అందుకే నీకు ఇంతకు ముందే చెప్పాను నీ బుర్ర అతని దగ్గర యూజ్ చేయొద్దని. ఇప్పుడు చూసావా తలకానే ఎలాగుందో? ఇప్పుడు చూడు, అందరిని ఏడిపిస్తున్నాడు. అది చూశారు కదా, అందరికీ పెద్ద పనిచ్చా. మీరు కూడా ఆలోచించండి, అసలు ఆ వ్యక్తి ఎక్కడి నుండి పడుంటాడు. ఎపిసోడ్ అయ్యేటప్పుడు మీకు కరెక్ట్ అయిన సమాధానం నేను చెప్తా. అప్పటి వరకు ఇవాల్టి కథను చూడండి. బాస్, నీళ్ళు. థ్యాంక్ యూ. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ కూర్చోవచ్చా? ఐఎమ్ సారీ, ఒకరి కోసం వెయిట్ చేస్తున్నాను. తెలుసు, అందుకోసమే నేను ఇక్కడికి వచ్చాను. అర్థం కాలేదు. అర్థమవుతుందిలే, మీరెవరి కోసం వెయిట్ చేస్తున్నారో అది నేనే. మీరా? మీరు దేనికోసం వచ్చారో ఆ డీలే నాతోనే. అది ఆ ప్యాకెట్ని మీరు తెచ్చారా? కానీ నాకు అవసరమైన థింగ్ మీ దగ్గర ఉంది. ఇదిగోండి. సరే, మిగతా థింగ్స్ ఇలా చూడండి, ఆ విషయం మీదే పనిచేస్తున్నాను, కానీ కాస్త టైం పడుతుంది. బట్ అది పాసిబుల్ లేదో తెలియట్లేదు. ఇక్కడ చూడండి, మన పనిలో ఏ విషయమూ తొందరగా దొరకదు. ఇంకా టైంకి ఒక ప్రైస్ ఉంది. సరి అయిన టైంకి పని కాలేదంటే దానికి తగిన ఫలితం దొరకదు. నాకు ఇంకాస్త టైం ఇవ్వండి 2 ప్లీజ్. days. మీకు నేను 2 days టైం ఇస్తున్నా. ఆ 2 days లోపల నాకు అన్ని థింగ్స్ చేతిలో ఉండాలి. సరే అండి, నేను 2 రోజులు ఏర్పాటు చేస్తాను. గుడ్. అది నాకు రావాల్సిన ప్యాకెట్. ఇక్కడొద్దు. టూ డేస్ తర్వాత కలుద్దాం. టిల్ దెన్ సీ యూ.
కాల్ చేస్తున్నారు, మీరు ఎందుకు ఫోన్ లిఫ్ట్ చేయలేదు? ఇలా చూడు, నేను డ్రైవింగ్లో ఉన్నాను. ఒక నిమిషం ఫోన్ ఎత్తి మాట్లాడలేరా? నేను కొంచెం బిజీగా ఉన్నాను. ఒక పని మీద బయటికి వెళ్తున్నాను, తర్వాత మాట్లాడతాను నీతో. ఏమైంది? మీరు ఓకేనా? మీకేం కాలేదుగా? ఆ, నాకేం లేదు, నేను బానే ఉన్నాను. ఓకే, ఎప్పుడు ఇంటికి వస్తారు? చూడు, నేను పని మీద బయటికి వెళ్తున్నాను. చూడు, నేను దాక్కుని అవసరం లేదు. ఇవాళ ఈ సమస్యకి నిర్ణయాన్ని తీసుకునే తీరుతాను. ఏం చేయబోతున్నారు? చెప్పండి, ఏం చేయబోతున్నారు? అనురాగ్! అనురాగ్ కార్ నుంచి ఈ తుపాకీ దొరికింది. ఫోరెన్సిక్ ల్యాబ్ పంపిండి. ఎస్ సార్. ఏమైంది? ఇక్కడేం జరిగింది? నేను ఈ దారి గుండంగా నా ఫ్రెండ్తో బైక్ మీద వెళ్తున్నా. అప్పుడే సార్ అటువైపుగా ఆ కార్ కంట్రోల్ లేకుండా వెళ్తే మా కళ్ళారా చూసాం. మేము భయపడ్డాం, టెన్షన్ పడ్డాం. అలాగే ఆ డ్రైవర్ని కూడా మేము తిడుతున్నాం. అయినా కూడా ఆ వ్యక్తి బండి ఆపలేదు. ఆ తర్వాత ఆ కారు ఎదురుగా వస్తున్న కారుని గుద్దేసింది. సార్, ఇదే సార్ జరిగింది. ఇంకా జరిగిందంతా ఆ కార్ తప్పే సార్. అలా అయితే ఇదొక యాక్సిడెంటేనా? సార్, ఇది యాక్సిడెంట్ కాదు, హత్య. నా హస్బెండ్ని హత్య చేశారు. అందుకనే మీ అందరినీ ఇక్కడికి రమ్మని చెప్పాను. మీ హస్బెండ్ని హత్య చేశారని ఏది ఆధారంగా మీరు చెప్తున్నారు? కొద్ది రోజుల ముందే మా హస్బెండ్ని హత్య చేస్తానని బెదిరించారు. ఎవరో ఆయన ప్రాణాలు తీయడానికి ప్రయత్నించారు. ఎవరు? ఆయన ఎవరు చంపాలనుకున్నారో మీకేమైనా తెలుసా? లేదు సార్, కానీ మా ఆయనకి ఇలా బెదిరింపు కాల్స్ వస్తూనే ఉన్నాయి సార్. సరే, అలా బెదిరింపు కాలు వచ్చింది కదా, వాళ్ళు ఎప్పుడైనా మీ హస్బెండ్ని కొట్టడం కానీ అటాక్ చేయడం కానీ చేశారా? అవును సార్. సార్, అతను నా భర్త డెంటల్ క్లినిక్ని కూడా నాశనం చేశాడు. డెంటల్ క్లినికా? అలా అయితే మీ హస్బెండ్ డెంటిస్టా? ఎస్ సార్, అనురాగ్ పెద్ద డెంటిస్ట్. ఇలా చూడండి, ఎవరి వల్ల ఈ కార్ యాక్సిడెంట్ అయిందో ఆ వ్యక్తి చనిపోయారు. ఆయన ఇతన్ని చంపాలనుకునుంటే ఆయన ప్రాణానికి ప్రమాదం ఉండదుగా. సార్, నాకు అది తెలీదు సార్, బట్ నన్ను కాస్త నమ్మండి సార్. సార్, నా హస్బెండ్ యాక్సిడెంట్ కి ముందు ఏదో చూసి అరిచారు సార్. ఇంకా అది నేను విన్నాను సార్. మీరు విన్నారా? ఎలాగా? సార్, యాక్సిడెంట్ ముందు నేను ఆయనతో ఫోన్ మాట్లాడుతున్నా. ఓ సార్, అనురాగ్ మొబైల్ ఫోన్ కూడా దొరికింది సార్. పూర్తిగా పగిలిపోయింది సార్. ఫోన్ నంబరు, మెసేజ్ కనిపెట్టలేకపోతున్నాం సార్. ఏమీ సమస్య లేదు. ఇందులోంచి సిమ్ కార్డ్ తీ, అన్ని డీటెయిల్స్ వస్తాయి. ఎస్ సార్. తర్వాత ఇంకొక బాడీ గురించి ఏమైనా తెలిసిందా? సార్, ఈ కార్ని సరౌండ్ మొత్తం చెక్ చేశాను సార్. ఫోను, ఐడియో, ఏ ఐడెంటిఫికేషన్ దొరకలేదు. అలాగా? ఈ కార్ పేపర్ డీటెయిల్స్? సార్, అది కూడా లేదు సార్. సోలంకి, చచ్చిపోయిన అతని భార్య అతన్ని హంతకుడే చంపాడని అంటున్నారు. అవును, ఆవిడ చెప్పింది నిజమే, కానీ చంపింది ఎవరు? సరిపోయింది సార్. ఓ కారు వచ్చి ఈ కార్ని గుద్దేసింది. అవునవును, మీరు చెప్పేది నిజమే. మరి ఎందుకయ్యా మేము అబద్ధం చెప్తాం? బహుశా ఈ కేసు మీకు సరిగ్గా అర్థం కాలేదనుకుంటాను. ఈ వ్యక్తి తన కారులో వెళ్తున్నాడు. దారిలో ఇతని మరణం ఇతని కోసం ఎదురు చూస్తోందని ఇతనికి తెలీదు. ఎప్పుడైతే ఈయన అక్కడికి వెళ్ళాడో అప్పుడు ఎంతో స్పీడ్గా ఓ బండొచ్చి ఇతని బండిని బలంగా గుద్దింది. నాకు ఇదంతా వివరంగా చెప్పినందుకు చాలా చాలా థ్యాంక్స్. మీ కాళ్ళు కాంటే పట్టుకోమంటారా? నా కాళ్ళు పట్టుకుంటారా?
సార్ మీరంటే నాకెంతో గౌరవం. సోలంకి ఏమైందయ్యా అలా మాట్లాడుతున్నావు? హంతకుడు ఎక్కడా? సార్ స్క్రూ లూజ్ అయినట్టుంది. ఆ, ఒక హంతకుడు మీ ముందు పడుకుని ఉన్నాడు సార్. నా కంటికి హంతకుడు కల్పించట్లేదే. సార్ ఈయనకి హాస్యలేరియా ఏడుపులేరియా జబ్బొచ్చింది. ఒక్క శరీరం ఇద్దరు వ్యక్తులు సార్. ఒకరు నవ్వుతున్నారు, ఇంకొకరు ఏడుస్తున్నారు. హంతకుడు ఎక్కడా? హంతకుడు ఎక్కడా? సార్ నేనేమైనా ఎక్స్ప్లెయిన్ చేయనా? సార్ ఈ బాడీనే హంతకుడు అంటారు. ఏమంటారు? హంతకుడు. హంతకుడు డెడ్ బాడీ అయ్యి ఎక్కడికెళ్ళినా దాక్కున్నా సరే సార్, హంతకుడు హంతకుడే. నువ్వు ఎక్కడ దాక్కున్నావో నేను నీ కోసం అల్లాడుతున్నానే. సార్ వీడే హంతకుడు. చూడవయ్యా. సార్ ఇతనికి నవ్వే రోగం మలేరియా కలిసే వచ్చింది సార్. సార్ ఆ డెడ్ బాడీ నన్ను చూసి నవ్వుతుంది. హంతకుడు ఎక్కడా? ఇతను హంతకుడు కాదా? లేదు, ఇతను హంతకుడు కాదు. కానీ కారు డ్రైవ్ చేసుకొచ్చింది ఇతనే కదా? సార్ వీడు కారులో కూర్చున్నప్పుడే చనిపోయాడు సార్. ఆ? ఈ బాడీ కుళ్ళిపోవటం మొదలైంది సార్. మొహం షేపే మారిపోతుంది. అయితే దానికి అర్థం ఏంటి? వీడు 4-5 రోజుల ముందే బాడీ అయిపోయాడు సార్. ఒక చనిపోయిన వ్యక్తి కారు ఎలా డ్రైవ్ చేశాడు? అదంతా మీరే కనిపెట్టాలి సార్. మీరే కదా సిఐడి ఆఫీసర్స్. హంతకుడు ఎక్కడా? నా జోబులో ఉన్నాడయ్యా. మళ్ళీ మళ్ళీ అది అడుగుతూ హంతకుడు ఎక్కడా, హంతకుడు ఎక్కడా? సార్ ప్లీజ్ మీరే చెప్పండి, ఈ చనిపోయిన వ్యక్తి కారు ఎలా నడిపాడు? డాక్టర్ గారు కాస్త మా బుర్ర తిన్నారు ఆయన కానీ కొంచెంగానే తిన్నాడు. బ్రెయిన్ అంతా ఫ్రై చేసుకుని తినేశాడు కదయ్యా. రాను రాను చిన్న విషయాలు కూడా డ్రామా చేస్తున్నాడయ్యా. సార్ ఆయనకి వయసు పెరగ్గా ఆయనకి కామెడీ చేసే తత్వం కూడా ఎక్కువైపోయినట్టుంది. కొన్ని రోజుల తర్వాత సర్కస్కి వెళ్ళిపోతాడేవో. దానికి కూడా అవకాశం ఉంది. సార్ కానీ మన పని పూర్తి చేశారు కదా. ఆ విరిగిపోయిన ఫోన్ నుంచి ఒక చిన్న పీస్ తీసి ఇచ్చాను సార్. సార్ ఆ, సొల్లంకి సార్ ఈ సీడీ ఇచ్చారు. ఇందులో ఎవరి వాయిస్ అనా ఉందా? అవును సార్, అనురాగ్ని ఎవరో ఫోన్లో బెదిరించారు. ఆ బెదిరింపులన్నీ రికార్డ్ చేశారు. వెళ్ళు ప్లే చేయి. సార్ సార్ బ్యూరో స్పీకర్స్ ద్వారా దీన్ని వినొచ్చు. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి దాకో, అయినా సరే నిన్ను వదిలిపెట్టను. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. పూర్వి 1 మినిట్. మళ్ళీ వెయ్యి. ఈ అనురాగ్ అలా ఏం చేశారు? ఎందుకు అతన్ని హత్య చేయాల్సి వచ్చింది? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళి దాకో, అయినా సరే నిన్ను వదిలిపెట్టను. నువ్వు చేసిన దానికి ఖచ్చితంగా శిక్ష దొరుకుతుంది. ఖచ్చితంగా దొరుకుతుంది. సార్ వెనకాల ఏదో గంట మోగే శబ్దం వినిపిస్తోంది కదా? ఇదే మనకి దొరికిన ఆధారం. ఈ బెల్ సౌండ్ ఇలా రికార్డ్ అవుతుందని వాడు అనుకోలేదనుకుంటా. అవును సార్, ఆ గంట కొడుతున్న రిధంను చూస్తే ఇదేదో గుడి గంటలాగే అనిపిస్తోంది. లేదు సార్, ఇది ఒక చర్చిది. అవును, చర్చ్దే. ఈ చర్చిని మనం కనిపెట్టామంటే, ఈ చర్చిని కనిపెట్టిన వెంటనే ఆ చుట్టుపక్కల ఇతను ఎక్కడుంటాడో కనిపెట్టచ్చు. సార్ దీన్ని వాడు ఇంట్లో కూర్చునే రికార్డ్ చేసి పంపించాడు. బయట ఖచ్చితంగా చేయడు సార్. సార్ ఏ కారుతో గుద్దారో ఆ కార్ని కనిపెట్టచ్చు కదా?
సార్ మేమిద్దరం చాలా కష్టపడి మరి శ్రమించాం. ఎందుకని అక్కడికి నేను పంపించాను? ఆ కార్ అడ్రస్ కనిపెట్టమనే కదా. కార్ అడ్రస్ ని కనిపెట్టేశాం సార్. ఆ కార్ ఎవరిది? జోబిత్ చించురది సార్. అయినా అతను పోలీసులో కంప్లైంట్ చేశాడు సార్. అతని కారు కనపడకుండా పోయిందంట సార్. హంతకుడు అనురాగ్ని చంపడానికి కార్ని దొంగిలించాడు. కారు ఎక్కడి నుంచి దొంగతనమైంది? శంకర్ నగర్ రోడ్ నంబర్ 5. హలో ఇగో తమ్ముడు, కాస్త బయటికి రా. ఏమైంది సార్? మేమంతా సిఐడి. కానీ సార్ నేనేం చేశాను? నేను నా పని చేసుకుంటున్నాను అంతే. ఇదిగో నేను అరెస్ట్ చేస్తానికి రాలా, విచారణ చేస్తానికి వచ్చాం. చూడు, నీ ఈ షాప్ లేట్ ఎయిట్ వరకు ఉంటుంది కదా? అవును సార్, రాత్రి 2 వరకు ఇక్కడ స్నాక్స్ ఉంటాయి. అయితే ఆలోచించి చెప్పు. 2 రోజుల క్రితం అక్కడ ఎదురుగా నువ్వేదైనా విచిత్రమైన సంఘటనని చూసావా? అనుమానించేలా ఏమైనా జరిగిందా? ఎవరైనా కారు దొంగిలించడానికి వచ్చారా? లేదు సార్, అలాంటిదేం జరగలేదు. అయితే కార్ని 2 గంటలకే దొంగతనం చేసుంటారు. సరే, ఈ వ్యక్తిని ఇంతకు ముందు ఇక్కడ చూసావా? సార్ తను మోహన్ కదా, తను రోడ్డు మీద తిరుగుతూ ఉంటాడు, బిచ్చం ఎత్తుకునే బతుకుతాడు సార్. సార్ పాపం ఇతను ఒక అమాయకుడు సార్. సార్ ఇతనికి క్యాన్సర్ సార్, చచ్చే పరిస్థితిలో ఉన్నాడు సార్. చచ్చిపోయాడా? వాడు చనిపోయాడు. కారు దొంగతనం చేద్దాం అనుకునేది వీడై ఉంటాడు. అరే సార్, ఇతనెలా దొంగతనం చేస్తాడు? ఇతని కారు నడపడమే తెలియదు కదా. సరే, ఈ మోహన్ ఎక్కడుంటాడు? గుడిసె ఖాళీగా ఉందే, ఏమీ లేవు. ఇది చూస్తుంటే ఎవరు వచ్చి వెళ్ళేటట్టు అనిపించట్లేదు. ఒక విషయం కన్ఫర్మ్, అంతకడికి ముందే తెలుసు మోహన్కి ఆరోగ్యం బాలేదని. పాప మోహన్కి చచ్చే టైం వచ్చే ముందే ఎవడో వాడిని చంపేశాడు. తర్వాత అందరినీ మోసం చేయడం కోసం వాడి బాడీని కారులో పెట్టి ఆ కారు యాక్సిడెంట్ అయ్యేలా చేశాడు. సార్ అది వన్ మినిట్. చర్చ్ బెల్ వినిపిస్తోందా? అవును సార్, ఈ బెల్ సౌండ్ వింటుంటే నాకు అనురాగ్కి వచ్చిన బెదిరింపు కాల్ శబ్దంలాగా వినిపిస్తుంది. సార్ అట్లయితే ఆ అంతకుడు అనురాగ్కి బెదిరించే కాల్ ఇక్కడి నుండి చేశాడా? ఇప్పుడే అర్థమవుతోంది. ఈ మొత్తం ప్లాన్ కోసం హంతకుడు 2 విషయాల్ని వాడుకున్నాడు. ఒకటి మోహన్ని, అంటే ఇక్కడున్నవాడిని. రెండోది ఆ కార్, దాన్ని కూడా వాడు ఇక్కడి నుంచే దొంగిలించాడు. ఆ హంతకుడు చేసిన ఫోన్ కాల్లో వింటే చర్చ్ బెల్ సౌండ్ వెనక నుంచి వినిపించింది. అంటే ఆ హంతకుడి చుట్టుపక్కలే ఉండుంటాడు. సార్ ఇక్కడ ఒకే ఒక ఇల్లు కదా ఉంది, మరి హంతకుడు ఎక్కడి నుండి కాల్ చేసుంటాడు? సార్ లోపల నుంచి చాలా బ్యాడ్ స్మెల్ వస్తుంది. అంటే ఇక్కడేదో జరిగింది. సార్ ఇల్లు ఖాళీగా ఉంది. ఖాళీగా లేదు, ఏదో వాసన వస్తోంది. అది శవాల వాసన లాంటిది. వెతుకండి. శ్రేయ, నిఖిల్, పంకజ్. అయ్యో భగవంతుడా! సార్ దీని స్థితి చాలా మోసంగా ఉందే. సార్ ఈ బాడీ చాలాసేపటి నుంచి ఇక్కడే ఉన్నట్టుంది సార్. ఈ రూమ్ అంతా వెతకండి. సార్ ఆ, సార్ ఈ లవ్ లెటర్ దొరికింది. సార్ ఇక్కడ కూడా లెటర్స్ మాత్రమే ఉన్నాయి సార్, పేరు లేని లెటర్స్. ఎవరి పేరు లేదు సార్, ఉట్టి డార్లింగ్, బేబీ, ఐ లవ్ యూ అని రాసింది. లవ్ లెటర్స్. ఓ పని చేయండి, ఈ లెటర్స్ని ఫింగర్ ప్రింట్స్ అండ్ హ్యాండ్ రైటింగ్ అనాలిసిస్కి పంపించండి. మన క్లూ దొరకవచ్చు.
ఎవరో వచ్చినట్టున్నారు. హంతకుడు కావచ్చు. నువ్వు చంపబడతావు. బెదిరించేవాడు దీన్ని రాసి వేరే పెట్టాడా? కానీ దీన్ని ఎవరూ ఇంకా చూడలేదుగా. అసలు ఇక్కడ ఎంతమంది పనిచేస్తున్నారు? 4-5 మంది ఉన్నారు సార్. సార్ దీన్ని రాత్రి రాసుంటే రాత్రి డ్యూటీలో ఎవరూ ఉండుండరు. చూసుంటే అవకాశం లేదు. వాడు రాత్రి రాసి పెట్టి వెళ్ళాడు. ఇవాళ అనురాగ్ని చంపేశారు కదా. సార్ ఆ, ఏమైంది పూర్వి? ఏంటి? సార్ ఇక్కడ చూడండి. అసలు ఫ్రిడ్జ్లో ఇంత డబ్బు ఉందేంటి? కెమికల్ సార్. ఇది బాంబ్ చేయడానికి యూజ్ చేసే కెమికల్ సార్. మై గాడ్, అమోనియం నైట్రేట్, నైట్రోగ్లిసరిన్. సార్ ఇంత ప్రమాదకరమైన కెమికల్స్ డాక్టర్ క్యాబిన్లోనా? ఓహో, ఫ్లష్ ట్యాంక్లో మొబైలా? అభిజిత్, ఈ అనురాగ్ ఉన్నాడు కదా, ఇలా డెంటల్ ప్రాక్టీస్ అనే పేరు మీద ఏదో చెత్త పని ఏదో చేస్తున్నాడు. అది కనిపెట్టాలి. సార్ ఒకవేళ అనురాగ్ ఎవరి దగ్గర పనిచేస్తున్నారో వాళ్ళే ఇతన్ని చంపుంటారా? అయ్యుండొచ్చు. సార్ ఏంటి? చెప్పు ఫ్రెడీ. సార్, మొబైల్ ఫోన్ దొరికింది. బాత్రూంలో దాచిపెట్టారు, ఫ్లష్ ట్యాంక్లో. వర్క్ అవుతోంది సార్. చాలా విచిత్రంగా ఉంది. ఈ ఫోన్లో ఒకే ఒక నెంబరే ఉంది. ఓన్లీ 1 మెసేజే ఉంది. మెసేజ్ ఏంటంటే, నీకేం కావాలో అది వస్తుంది. మనం ఎప్పుడూ కలుసుకున్న అదే ప్లేస్కి నువ్వు వస్తువుతో వచ్చి చేరు. ఈ నంబర్కి అనురాగ్ లాగానే మెసేజ్ చేయనా సార్? చెయ్యి, అప్పుడు తెలిసిపోతుంది కదా. హలో, హలో, మాల్ రెడీగా ఉందా? రెడీగా ఉంది. హా, సరే, రేపు 2 గంటలకు మీట్ అవుదాం. అదే ప్లేస్కి వచ్చేసాయి. ఓకే. ఒక్క విషయం, ఈ మెసేజ్ చేసేవాడికి అనురాగ్ చనిపోయిన విషయం తెలీదు. అవును సార్. 2 గంటలకు అదే ప్లేస్లో మీట్ అవుదాం. ముందు ఈ చోటు ఎక్కడుందో తెలుసుకోవాలి సార్. మనం ఆ చోటుకు వెళ్ళి ఈ మనిషి ఎవరో తెలుసుకోగలము. గన్ కింద పెట్టావు. అది కుదరదు. కాకపోతే నేను మీ అందరికి ఒక అడ్వైజ్ మాత్రం ఇస్తాను. మీరు మీ గన్స్ కింద పడేయండి. మేము సిఐడీస్. మనిద్దరం ఒకే టీం కోసం పనిచేస్తున్నాం. ఏటీఎస్ ముంబై. ఏటీఎస్? మేమెలా నమ్మాలి నువ్వు ఏటీఎస్ అని? మీరు సిఐడి అని నేనెలా నమ్మాలి? ఐడి చెక్ చేయొచ్చా? నిఖల్, సార్,
వీడు చెప్తుంది నిజమే సార్. ఇతను ఏటీఎస్ ముంబైలో ఉన్న విక్రాంత్. ఇన్స్పెక్టర్ దయా, సిఐడి. గన్ పాయింట్లో మిమ్మల్ని కలుసుకున్నందుకు సంతోషం. తను శ్రేయ, నిఖిల్, పంకజ్. మేమిక్కడికి ఓ మర్డర్ ఇన్వెస్టిగేషన్ కోసం వచ్చాం. ఒక ఏటీఎస్ ఆఫీసర్ ఇక్కడికి రావడం ఏంటి? కొంతకాలంగా టెర్రర్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు మా రేడర్లో ఉన్నారు. కొన్ని వారాలకు ముందు వాళ్ళు యాక్టివ్ అయ్యారు. వాళ్ళ వివరాలు తెలుసుకున్నాకే నేను వచ్చాను. లోపల నుంచి మంచి స్మెల్ వస్తుంది. గెస్ట్ ఎవరైనా ఉన్నారా? రండి. దాన్ని చూస్తుంటే చర్చ కూడా ప్రశాంతత లేదనిపిస్తోంది. తన గురించి వివరాలు పూర్తిగా తెలుసుకున్నారా? నో, ఇంతవరకు ఏమీ తెలియలేదు. ఏ ఐడి కూడా లేదు. ఇలా చూడండి. సేమ్ బ్రేస్లెటే. బ్రేస్లెట్ మాత్రమే కాదు, బ్రేస్లెట్ వేసుకున్న అమ్మాయి కూడా తనే. ఆమె కోసమే నేను వచ్చాను. నటాషా. ఎవరా నటాషా? మేము రాణా అనే ఒకతన్ని ఫాలో చేస్తున్నాము. అతను ఇక్కడుండే కుర్రాళ్ళని టెర్రర్ ఆర్గనైజేషన్ కోసం రిక్రూట్ చేస్తున్నాడు. చివరిగా మేము తన్ని ఎప్పుడైతే చూశామో ఇలా చూడు, ఎక్కడ చూస్తున్నావో అటువైపు నుంచే వస్తాడు. పిట్ట ఒళ్ళోకొచ్చేసింది. వెంటాడుతూ వెళ్ళు. అటు వెళ్ళండి. ఎవరు ఇక్కడ ఉండకండి. అందరూ వెళ్ళండి, వెళ్ళండి త్వరగా. త్వరగా వెళ్ళిపోండి. రే, అక్కడే ఆగు. నేను చెప్తున్నా కదా, అక్కడే ఆగు. అడుగు ముందుకు వేసేస్తే ఈ అమ్మాయి తల కొబ్బరికాయ లెక్క ఎగిరిపోతుంది. తను వదిలిపెట్టు. చేయను. మా నుంచి తప్పించుకుని పోలేవు. ఈ అమ్మాయి ప్రాణాలు నీకు అవసరమా లేదా? తన్ని వదిలిపెట్టమన్నా. చేస్తాను. గన్ని కిందకి పెట్టు. చెప్తున్నా కదా. సరే. నన్ను వదిలే. బాగా విసిగించావు కదూ. నువ్వు ఏం తీసుకోలేవు నా దగ్గర నుంచి. హే 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 రాణా, రాణా. డామిట్. ఇప్పుడు మానించే కాదు, జీవితం నుంచి కూడా తప్పించుకున్నాడు. కానీ తన సెల్ ఫోన్ ఒకటే మాకు దొరికింది. సెల్ ఫోన్లో పెద్దగా ఏమీ దొరకలేదు. అందులో ఆటో డిలీట్ సాఫ్ట్వేర్ ఉంది. సెల్ ఫోన్ ఆన్ చేయగానే మొత్తం అంతా పోయింది. కానీ ఆ సెల్ ఫోన్ IMEI ప్రకారం ఆ మొబైల్ ఎక్కడ కొనుక్కున్నాడో మేము కనిపెట్టగలిగాము. ఈవిడ షాపు నుంచే, నటాషా షాపు నుంచే. ఆ చుట్టుపక్కల వాళ్ళు తను చాలా రోజులు రాలేదని చెప్పారు. కానీ ఐ విట్నెస్ ప్రకారం తన్ని చివరిసారిగా చూసింది ఇక్కడ మాత్రమే.
అంటే నటాషా హత్యకు మేము వెతుకుతున్న ఈ మర్డర్ కేసుకి సంబంధం ఉంది. సార్ ఈ అనురాగ్ ఫోన్ పోయిన వారం ఎక్కడెక్కడికి వెళ్ళిందో ఈ మ్యాప్లో అన్నీ తెలుస్తాయి సార్. ఇక్కడే ఆ అనురాగ్ ఇల్లుంది, అంధేరిలో. తర్వాత ఇక్కడి నుంచి కాందివల్లికి వెళితే ఆయన క్లినిక్ సార్. రోజు ఆయన నేరుగా క్లినిక్కే వెళతారు సార్. క్లినిక్ నుంచి తిన్నగా ఇంటికి, అంతే. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన ఇంట్లోంచి బయలుదేరి తిన్నగా కాందివలియే వెళ్ళారు. కానీ హఠాత్తుగా ఏమైందంటే తర్వాత 2 రోజులు ఈయన గురువారము, శుక్రవారము 2 రోజులు ఇంట్లోనే ఉన్నారు. అతని ప్రాణాలకి అపాయమని అతనికి తెలిసి ఉంది. తన ప్రాణాలకు ప్రమాదం అని తెలిసి అతను సిఐడిస్ దగ్గరికి రాలేదు, పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అతను ఎలా వస్తాడు? ఎందుకంటే చేసింది చెడ్డ పని. బాంబ్ తయారు చేసే వస్తువులంతా అమ్మాడు. మరేలాగా మన దగ్గరికి వస్తాడు? శనివారం ఏదో జరిగింది సార్. శనివారం బయటికి బయలుదేరారు. ఆయన వైఫ్కి కాందివల్లికి వెళుతున్నానని చెప్పి అక్కడికి వెళ్ళలేదు. అక్కడి నుంచి తిన్నగా హైవేకి వెళ్ళి, హైవే గుండా ఆయన తిన్నగా వెళ్ళింది బోరివల్లి. ఆయన అక్కడ ఆగలేదు. అక్కడి నుంచి తిరిగి అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. ఆయన కావాలని అలా చేశారు. ఎందుకంటే ఆయన వెనకాల ఎవరో ఉండుంటారు లేదా ఉన్నారని అనుమానించుంటారు. కారులో అటు ఇటు తిరిగి మళ్ళీ వచ్చిన చోటుకే వచ్చారు. అంటే తిన్నగా అంధేరి వైపు వచ్చారు సార్. కానీ అంధేరిలోనూ ఆగలేదు. ఆయన అక్కడి నుంచి బాంద్రా వచ్చారు. అప్పుడు అతను వేసిన ప్లాను పెద్ద అవును ప్లాన్. సార్. ఆ బాంద్రా దగ్గర యూటర్న్ తీసుకున్నారు. తర్వాత కార్కి వెళ్ళారు. ఇదిగో ఇక్కడ. ఆ తర్వాత ఆయన ఫోన్ ఇక్కడ 2-3 గంటలు ఆన్లోనే ఉంది. సార్, ఈ ప్లేస్లో కొంచెం పెద్ద పెద్ద రెస్టారెంట్లు ఉన్నాయి. ఆయన ఫోను చాలాసేపు ఉన్న రెస్టారెంట్ పేరు జోజినా. అక్కడే ఈయన కూర్చున్నారు సార్. దాని తర్వాత అంధేరికి వెళ్ళాడు ఇంటికి వెళ్ళటం కోసం. అవును సార్. అలాగే ఇంటి దగ్గరలోనే ఈ యాక్సిడెంట్ జరిగింది. అందులో ఆయన చనిపోయారు. సార్, మనం ఇక్కడికి ఈ రెస్టారెంట్కి వెళ్ళి ఎంక్వైరీ చేయాలి. అనురాగ్ మొబైల్లోంచి మనం ఒకరికి మెసేజ్ పంపాం కదా, అతను ఖచ్చితంగా ఇక్కడికి వస్తాడు. ఎవరు వస్తారని చెప్తున్నావు? ఎవరయ్యా అరిసేది?